హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి మహిళకు రోజువారీ పనుల్లో ఈజీగా ఉండేటటువంటి కొన్ని ఉపయోగకరమైనటువంటి చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే టైము, మనీ, శ్రమ మూడు కూడా ఖచ్చితంగా ఆదా చేసుకుంటారండి. ఇంకా ఫస్ట్ టిప్ ఏంటంటే, మనము ఏదైనా ఫంక్షన్స్ కానీ లేదంటే మన ఇంట్లో ఏదైనా పూజలు వ్రతాలు అయినప్పుడు మనము మ్యాచింగ్ బ్యాంగిల్స్ అలాంటివన్నీ కూడా ఒక్కొక్కసారి ఎక్కువ మొత్తంలో ఇలా చేతులకు వేసుకుంటూ ఉంటాం కదండి. అలా వేసుకున్నప్పుడు మనకి చేతులు సగం వరకు బ్యాంగిల్స్ వెళ్ళిన తర్వాత వెనక్కి వెళ్లకుండా మనకి కొంత ఇబ్బంది అవుతూ ఉంటుంది కదండి. అలా ఇబ్బంది పడకుండా గాజులు ఈజీగా చేతికి ఎక్కడానికి ఇలా ట్రై చేయండి. అదేంటంటే, మన ఇంట్లో క్యారీ బ్యాగ్ని ఒకదాన్ని తీసుకుని ఇలా చేతికి వేసుకుని తర్వాత అది కదలకుండా ఇలాగా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలండి. తర్వాత మనం ఏవైతే గాజులు ఎక్కించుకోవాలనుకుంటున్నామో ఆ గాజులన్నీ కూడా ఇలా పట్టుకుని మనము ఈ కవర్ ఉన్నటువంటి చేతికి కనుక ఎక్కించుకుని ఈజీగా వెనక్కి లాగామనుకోండి, మనకి చేతికి ఈజీగా గాజులని ఎక్కుతాయండి. తర్వాత అలాగే మనము గాజులను కనుక వేసుకున్న తర్వాత మనం గాజులు తీసేయాలనుకున్నప్పుడు కూడా అలాగే కవర్ పెట్టుకుని గాజులను బయటికి తీసేసినట్లయితే మనకి ఈజీగా గాజులు అనేవి కూడా చేతి నుంచి బయటికి తీసుకోవచ్చండి. టిప్ నచ్చితే కనుక ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము మార్కెట్ నుంచి ఒక్కొక్కసారి ఇలాంటి కవర్లలో కొన్ని ఫ్రూట్ ఐటమ్స్ కానీ లేదంటే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కానీ లేదంటే ఏవైనా సరుకులు కానీ తెచ్చుకున్నప్పుడు మనకి కవర్ అనేది గట్టిగా కట్టేసి 2 అంచులు గట్టిగా ముడివేసి ఇస్తారు కదండి. మనం అవి ఎంత తీయాలనుకున్నా ఇంటికి వచ్చిన తర్వాత ఎంత ట్రై చేసినా కూడా మనము ఆ ముడి తీయలేక ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అలా కాకుండా ఉండడానికి మనం ఈజీగా ముడి విప్పడానికి ఇలా ట్రై చేయండి. క్యారీ బ్యాగ్ ఉండేటటువంటి కొసలాంటిది ఉంటుంది కదండి, దాన్ని ఇలా పట్టుకుని మనం మొత్తం అంతా కూడా మెలి తిప్పేయాలండి. మెలి తిప్పేసిన తర్వాత మనకి ఎక్కడైతే ముడి వేసిస్తారో ఆ ముడి లోపల నుంచి మనం ఆ క్యారీ బ్యాగ్ కొసని ఇలా లోపలికి చొప్పించాలండి. చొప్పించినట్లయితే మధ్యలో మనకి ముడి దగ్గర గ్యాప్ ఏర్పడుతుందండి. గ్యాప్ ఏర్పడినప్పుడు మనం ఈజీగా ముడి అనేది ఓడదీయగలుగుతామండి. టిప్ నచ్చితే కనుక ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము శారీని ఇలా నిలువుగా పొడవుగా మడత పెట్టుకున్న తర్వాత 2 భాగాలుగా ఉంచుకుని దాన్ని ఇలాగా హ్యాంగర్ మీద మనం వేసుకుని హ్యాంగర్ని మనం బీరువాల్లో తర్వాత అలమార్లలో తగిలించుకుంటూ ఉంటాం కదండి. అలా తగిలించుకున్నప్పుడు మనకి హ్యాంగర్కి ఉండేటటువంటి శారీ అనేది ఒక్కొక్కసారి అటు ఇటు జరిగిపోయినప్పుడు మనకి కిందకు పడిపోతూ ఉంటుంది కదండి. అలా కాకుండా ఉండటానికి ఇలా శారీ అనేది మనకి ఎప్పటికీ కూడా మనం తీసుకున్నప్పటికీ కూడా కదలకుండా ఉండటానికి ఇలా ట్రై చేయండి. అదేంటంటే, ఇలా శారీని మొత్తాన్ని ఇలా పొడవుగా పరుచుకున్న తర్వాత ఇప్పుడు శారీని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా శారీని సగం కన్నా తక్కువ భాగాన్ని ఇలా మలుచుకోవాలండి. ఇలా మలుచుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని హ్యాంగర్కి వేసుకోవాలి. ఆ శారీకి ఉన్నటువంటి మ్యాచింగ్ బ్లౌజ్ని కూడా ఇలా హ్యాంగర్ మీద వేసుకోవాలండి. ఇలా హ్యాంగర్ మీద వేసుకున్న తర్వాత శారీకి ఉన్నటువంటి మిగిలిన భాగాన్ని కూడా ఇలా మనం హ్యాంగర్ మీద ఇలా తగిలించుకోవాలండి. ఇలా తగిలించుకుంటే మనకి శారీ అనేది మనం ఎంత కదిపినా కూడా లేదంటే అలమరలో పెట్టినా బీరువాల్లో పెట్టినా కూడా మనకి కింద పడిపోకుండా ఉంటాయండి. తర్వాత మనము ఇక్కడ బ్లౌజ్ అనేది మనము శారీస్ మధ్యలో పెట్టుకుంటాం కాబట్టి ఇలా బ్లౌజ్ అనేది వేరే ఎక్కడైనా పెట్టి ఎత్తికే అవకాశం కూడా ఉండదండి. ఫంక్షన్స్కి ఈజీగా శారీ కట్టుకోవచ్చండి. టిప్ నచ్చితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము దొండకాయలు కోసినప్పుడు ఒక్కొక్కసారి దొండకాయల్లో ఉండేటటువంటి జిడ్డంతా కూడా మనకి చేతులు అంటుకుంటూ ఉంటుంది. తర్వాత చేతులు కూడా ఒక రకంగా మనకి బరకగా మారిపోతూ ఉంటాయి, గరుకుగా కూడా అయిపోతూ ఉంటాయి. మనకి చేతులు కడుక్కున్న తర్వాత కూడా మనకి చాలాసేపటి వరకు అలాగే అనిపిస్తూ ఉంటుంది కదండి. అలా కాకుండా ఉండటానికి చేతులు అనేవి రఫ్గా మారకుండా ఉండటానికి ఇలా ట్రై చేయండి. అదేంటంటే, మనము దొండకాయలు కట్ చేయాలనుకున్నప్పుడు మనకి ఎడం చేతికి ఒక ఏదైనా మంచి కవరు, శుభ్రమైన కవర్ కనుక కట్టుకునేలాగా అది కదిలిపోకుండా ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలండి. ఇలా మణికట్టు దగ్గర రబ్బర్ బ్యాండ్ వేసుకున్నట్లయితే మనకి కదిలిపోకుండా ఆ కవర్ గట్టిగా పట్టుకుని చేతికి ఉంటుందండి. తర్వాత మనము ఏదైతే దొండకాయలు కట్ చేయాలనుకుంటున్నామో అలా దొండకాయలు ఎన్నైనా సరే ఇలా మనం ఈజీగా కట్ చేయగలుగుతామండి. చేతులు జిడ్డుగా గరుకుగా లేకుండా ఉంటాయి. టిప్ నచ్చితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం ఇలా ప్యాకెట్ల రూపంలో గ్రోసరీ కానీ ఇంకేమైనా ఫుడ్ ఐటమ్స్ కానీ తెచ్చుకున్నప్పుడు మనము ఈ కవర్ను ఒకవైపు కట్ చేసి మనము బాటిల్లో ఏదైనా అవసరమైనంత వరకు పోసుకున్న తర్వాత మిగిలినది బాటిల్లో పోసినాక కవర్లో ఎంతో కొంత మిగిలిపోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనం ఆ కవర్ని కనుక అలాగే వదిలేసామంటే అందులో ఉన్నటువంటి సరుకులన్నీ కూడా మెత్తపడిపోయి లేదంటే పురుగు అయ్యి పట్టిపోయి పాడైపోతూ ఉంటాయి కదండి. అలా కాకుండా ఈ కవర్ని ఇలాగా మడత పెట్టుకున్న తర్వాత మన ఇంట్లో పిల్లలకి హెయిర్కి పెట్టేటటువంటి హెయిర్ పిన్స్ ఉంటాయి కదండి. ఆ హెయిర్ పిన్స్ని ఒక దాన్ని తీసుకుని ఇలాగా మడత పెట్టుకున్నటువంటి కవర్కి సెంటర్ భాగంలో ఇలా హెయిర్ పిన్ పెట్టేసామనుకోండి, మనకి కవర్ అనేది చాలా గట్టిగా లాక్ అయిపోతుందండి. మనము ఎంత కదిపినా ఎంత ఇటు పడివేసినా మనకి ఇలా దాంట్లో ఉండేటటువంటి సరుకు అనేది లీక్ కాకుండా ఉంటుందండి. టిప్ నచ్చితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము ఒక్కొక్కసారి అర్జెంటుగా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు లేదంటే మనము స్నానం చేసిన తర్వాత లెగ్గిన్స్ వెంటనే వేసుకోవాలనుకున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి ఆ తడి వల్ల కూడా మనకి లెగ్గిన్స్ అనేవి ముడతలు పడిపోయి మనకి కాలు పై భాగం వరకు రాకుండా మనకి ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు లెగ్గిన్స్ అనేవి ఈజీగా మనం కాలుకి వేసుకోవడానికి ఇలా ట్రై చేయండి. అదేంటంటే, మనకి క్యారీ బ్యాగ్ ఉంటుంది కదండి, ఆ క్యారీ బ్యాగ్ని ఇలాగా ముందే పాదానికి ఇలా తగిలించుకోవాలండి. ఇలా పాదానికి తగిలించుకున్న తర్వాత మనము ఇలా కవర్ మీద నుంచి ఇలా లెగ్గిన్ వేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా లెగ్గిన్ కనుక వేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా లెగ్గిన్ అనేది
పాదం నుంచి కాలు వరకు వస్తుందండి. తర్వాత మనము అదంతా కూడా మామూలుగా మనం పైకి లాగామనుకోండి మనకి ఈజీగా కాలు మీదకి లెగ్గిన్ వెళ్ళిపోతుందండి. టిప్ నచ్చితే కనుక ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి, కొత్తగా ఎవరైనా సరే ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ గంటను కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే దారపు రీల్స్ ఇలాగ మనం చిన్న చిన్న బాక్సుల్లో కానీ ఏదైనా డబ్బాల్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా స్టోర్ చేసుకున్నప్పుడు మనకి వాటిని ఇలా కొంచెం కొంచెం దారం అనేది బయటకు వచ్చేసి మనకి ఒకదానికొకటి దారం అనేది చుట్టుకుపోయి ఎంత తీసినా కూడా మనకి చిక్కులు పడిపోయి తర్వాత దారం అంతా కూడా మనం కట్ చేసి పడేయాల్సి వస్తుందండి. దారం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఉండటానికి ఇలా ట్రై చేయండి. మనకి దారము ఎక్కడైతే దారబంతిన ఎండ్ అవుతుందో అక్కడ ఆ దారబంతి మీద ఇలా మన ఇంట్లో స్టిక్కర్స్ ఉంటాయి కదండి, ఒక పెద్ద స్టిక్కర్ని తీసుకుని ఆ దారం ఎండ్ అయిన దగ్గర ఇలా ఆ స్టిక్కర్ని ఇలా అతికించేయాలండి. ఇలా దారానికి అతికించేసినట్లయితే మనకి దారం అనేది కదలకుండా ఉంటుందండి. తర్వాత మనం ఎప్పుడు తీసుకుని వాడుకోవాలనుకున్నా కూడా ఇలా మనం మళ్ళీ స్టిక్కర్ని తీసేసి తర్వాత దారం వాడుకున్న తర్వాత మళ్ళీ స్టిక్కర్ని పెట్టేసామనుకోండి మనకి దారం అనేది చిక్కులు పడిపోకుండా ఒకదానికి చుట్టుకుపోకుండా ఉంటాయండి. ఇక్కడ నేను దారబంతులన్నిటికీ కూడా ఇలా స్టిక్కర్స్ పెట్టుకున్నాను. తర్వాత మనం ఇలా బాక్స్లో వేసి పెట్టుకున్నా కూడా మనకి చిక్కు పడిపోకుండా ఉంటాయండి. టిప్ నచ్చితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకు ఇలా ప్లాస్టర్ బండిలు ఉన్నప్పుడు మనం కొంత వాడుకున్న తర్వాత మనము ప్లాస్టర్ అనేది అలాగే వదిలేసామనుకోండి ఆ ప్లాస్టర్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అది మనకి మళ్ళీ వాడాలి అనుకున్నప్పుడు ప్లాస్టర్ నుంచి కనపడక మనం ప్లాస్టర్ తీయాలనుకున్నప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం కదండి. అలా కాకుండా ఉండడానికి ప్లాస్టర్ అనేది మళ్ళీ మనం వాడుకోవడానికి ఈజీగా మనం తీసుకోవడానికి ఈజీగా ఉండడానికి ఇలా ట్రై చేయండి. అదేంటంటే మన ఇంట్లో ఇలా దారబంతిన ఉన్నటువంటి దారం ముక్కను ఒకదాన్ని తీసుకొని మనకి ఎక్కడైతే ప్లాస్టర్ ఎండ్ అవుతుందో అక్కడ ఇలా మనం కట్ చేసుకున్నటువంటి దారాన్ని ఇలా అంటించుకోవాలండి. తర్వాత ఇలాగ యాజ్ ఇట్ ఈజ్గా మనము ప్లాస్టర్ని దారం మీద ఇలాగా అంటించేసుకోవాలి. ఇప్పుడు దారం అనేది మనకి బయటికి కనపడుతూ ఉంటుంది కాబట్టి ఇలా ప్లాస్టర్ బండిల్ నుంచి మనము ఈజీగా ప్లాస్టర్ అనేది ఎక్కడ ఉందో ఈజీగా గుర్తుపట్టొచ్చండి. టిప్ నచ్చితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా కట్టెన్లు అనేవి మనము మార్నింగ్ టైం అప్పుడు లేదంటే గాలి వెలుతురు కోసం మనము కట్టెన్లు అనేవి పక్కకు జరుపుతూ ఉంటాము. ఒక్కొక్కసారి మనకి ఫ్యాన్ గాలికి ఒక దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మళ్ళీ జరుపుతూనే ఉంటాము. అలా కాకుండా ఉండటానికి కట్టెన్లు అనేవి మళ్ళీ జరిగిపోకుండా ఉండటానికి ఒక పక్కగా ఉండటానికి ఇలా ట్రై చేయండి. అదేంటంటే మన ఇంట్లో వాడకుండా పక్కన పెట్టేసినటువంటి పాత బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, ఆ పాత బ్యాంగిల్స్ని ఇలా 2 తీసుకోవాలండి. విండోకి ఒక వైపున ఉన్నటువంటి కట్టెన్ ఇలాగా స్టెప్స్ మాదిరి వచ్చేలాగా ఇలాగా నీట్గా మొత్తం అంతా కట్టెన్ పట్టుకోవాలండి. తర్వాత మన దగ్గర బ్యాంగిల్ ఉంది కదండి, ఆ బ్యాంగిల్ని ఇప్పుడు కట్టెన్ కింది భాగం నుంచి ఇలాగా కట్టెన్కు సెంటర్ వరకు ఇలా వేసుకుంటూ రావాలండి. ఇలా వేసుకున్న తర్వాత అక్కడ మనము ఇలా బ్యాంగిల్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాంగిల్ అనేది అక్కడ ఉండిపోతుందండి. ఇదిగోండి ఇలా 2 కట్టెన్లకు కూడా నేను ఇలాగే పెట్టుకున్నాను. చూడండి, చూడటానికి కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కట్టెన్లని మనము ఇలా మధ్యలో కనుక ఫోల్డ్ చేసి పెట్టుకోవడానికి మనకి మధ్యలో ఉండేటటువంటి క్లాత్ కనుక లేనట్లయితే మనము కట్టెన్లు ఇలా ఈజీగా మనము డెకరేట్ చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఉండే పాత గాజులను ఉపయోగించి మనం ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. ఇవి ఇప్పుడు ఫ్యాన్ గాలికి కూడా లేదంటే బయట వచ్చే గాలికి కూడా మనకి కదిలిపోయి అటు ఇటు చెదిరిపోకుండా కూడా ఉంటాయండి. మనకి మళ్ళీ కావాల్సినప్పుడు ఈ బ్యాంగిల్స్ అనేవి తీసేసి మనం కట్టెన్ యాజ్ ఇట్ ఈజ్గా కిటికీ మొత్తానికి కూడా వేసుకోవచ్చండి. అంతేకాకుండా మనము పాత బ్యాంగిల్స్ పడేయకుండా ఇలా శారీస్ని మనము సర్దుకొని తక్కువ ప్లేస్లో ఎక్కువ శారీస్ని సర్దుకోవచ్చండి. అది ఎలాగంటే ఇలా ఒక హ్యాంగర్కి ఇలా ఒక శారీని పెట్టాలండి. ఇలా శారీని పెట్టిన తర్వాత మన దగ్గర పాత బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, ఆ పాత బ్యాంగిల్స్ని ఇప్పుడు మనకి ఇలా హ్యాంగర్కి పైన మనకి హ్యాంగ్ చేసుకునే ప్లేస్లో ఇలా ఒక బ్యాంగిల్ తగిలించుకోవాలండి. అలా తగిలించుకున్నటువంటి బ్యాంగిల్కి ఇలా ఇంకొక శారీ ఉన్నటువంటి హ్యాంగర్ని ఇలా తగిలించుకోవచ్చండి. ఇలా 1 by 1 ఎలా ఎన్నైనా సరే ఇలా తగిలించుకొని మనం ఎక్కడైనా సరే బీరువాలో కానీ లేదంటే అలమరలో కానీ ఇలా హ్యాంగర్లకు కానీ ఇలా మనం తగిలించుకున్నాం అనుకోండి మనకి ప్లేస్ అనేది చాలా తక్కువ పడుతుంది. అలాగే మనం ఇలా ఎన్ని శారీస్ అయినా కూడా ఇలా బ్యాంగిల్స్ తోటి మనం ఈజీగా మనం హ్యాంగర్కి తగిలించుకోవచ్చండి. టిప్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే స్మార్ట్ ఫోన్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా మనం వాడుతూ ఉంటున్నాం కదండి. అలా వాడగా ఫోన్ అనేది మనకి చాలా జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి దాని మీద మరకలు అనేవి పడిపోయి మనకి స్క్రీన్ అనేది బాగా నీట్గా కనిపించకుండా ఉంటుంది కదండి. అలాంటప్పుడు స్క్రీన్ అనేది నీట్గా కనిపించడానికి ఇలా ట్రై చేయండి. అదేంటంటే మన ఇంట్లో కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి, ఆ కోకోనట్ ఆయిల్ని 1-2 డ్రాప్స్ వరకు ఇలా ఫోన్ మీద స్క్రీన్ మీద వేసుకోవాలండి. స్క్రీన్ మీద వేసుకున్న తర్వాత మన ఇంట్లో టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ టాల్కమ్ పౌడర్ కూడా కొద్దిగా వేసుకుని కాటన్తో మనం కనుక ఈ స్క్రీన్ అంతా కూడా ఇలా సున్నితంగా రుద్దామనుకోండి దాని మీద ఉండేటటువంటి డస్ట్ ఇంకా మరకలు పోయి నీట్గా ఉంటుందండి. ఇంతేనండి ఇవాళ వీడియో. ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి. మరిన్ని మంచి టిప్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.